గుడ్ ఈవినింగ్. బంగారు నాణాలు, సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కడ్డీలు ఇవన్నీ ఒకేసారి దొరికితే ఎలా ఉంటుంది? ఫుల్ హ్యాపీస్ కదా. సరిగ్గా జోగులాంబ గద్వాల జిల్లాలోని అదే జరిగింది. ఓ ఇంటి నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలకు గుప్త నిధి దొరికిందట. లంకె బిందె కనిపించడంతో కూలీల పంట పండిందట. విషయం తెలుసుకుని ఆరా తీసిన యజమానికి కూడా కూలీలు బిస్కెట్లు వేశారట. ఒకప్పుడు రాజులు ఏలిన నేలలో తవ్విన కొద్దీ బంగారు నిజమేనా? మాకేం సంబంధం లేదంటున్నారు రెవెన్యూ అధికారులు. మరి పోలీసుల మౌన రాగం వెనక మిస్టరీ దాగుందా? అందుకే గట్టు గ్రామస్తులు పురావస్తు శాఖ విచారణ కోరుతున్నారా? ఇంతకీ గోల్డ్, సిల్వర్ కాయిన్స్ను జేబులో వేసుకున్నదెవరు? ఖాళీ బిందె జాడ కనుక్కున్నదెవరు? చరిత్రలో ఎన్నో మర్మాలను దాచుకున్న గట్టు నేలలో ఏం జరిగింది? గుప్తనిధి ప్రచారంలో వాస్తవం ఎంత? గట్టు గుప్తనిధి లోగుట్టుపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. జోగులాంబ గద్వాల జిల్లాలో గుప్తనిధి కలకలం రేగింది. సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామంలో ఏమవుతుందంటూ కూడా ఇప్పటికే గట్టు మండల కేంద్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు గట్టులో ఏం జరుగుతోంది, నిధికి సంబంధించి గల పూర్తి సమాచారం ఏంటనేది రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో నెల రోజుల క్రితం జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ పూజారి ఇంటి నిర్మాణం కోసం మట్టి గోడను కూల్చుతుండగా కూలీలకు లంకె బిందె ఒకటి దొరికిందట. 20 కిలోల గుప్తనిధి లభించిందనే వార్త దావాలనల్లా వ్యాపించింది. గుప్తనిధిని పంచుకునే విషయంలో కూలీల మధ్య విభేదాలు తలెత్తడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. గోల్డ్ కాయిన్స్తో పాటు 1912 కాలం నాటి వెండి నాణెం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గట్టు గ్రామస్తులు, స్థానికులు చెబుతున్నట్లు లంకెబిందులో 73 సిల్వర్ కాయిన్స్ లభించాయట. అందులో 35 నాణ్యాలతో పాటు నగదును ఇంటి యజమాని కూలీలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బంగారు నాణ్యాలను, గోల్డ్ కడ్డీలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ రాజ్ న్యూస్తో ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. సార్ నా పేరు నరసింహులు. గద్వాల జిల్లా గట్టు మండలంలో ఇది లేబర్కు తేనిక పోయి ఇంటికాన్లతో నన్ను చూసిన పంచుకున్నాక నన్ను చూసిన గట్టు ఎస్ఐకు కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ అంటాడు ఇంక్వైరీ చేస్తాడట. సార్ ఆల్రెడీ ఇంక్వైరీ సార్ నానే ఇంక్వైరీ ఇచ్చినా కదా గవర్నమెంట్కి. ఇది గవర్నమెంటే తీసుకున్నాను, మాకేం వద్దు కదా, గవర్నమెంట్కే మాకు సాయం చేస్తున్నావు. ఇది పోలీసులు ఏం పట్టించుకుంటున్నారు? వాళ్ళని అసలు పట్టుకొచ్చి లోపల అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా అసలు పట్టుకరండి అని మనం చెప్తుంటే అసలు లోపల వాళ్ళని 5 మంది పట్టుకోసలేరు అని చెప్పినా సార్. ఎస్ఐ కంప్లైంట్ చేసిన ఆల్రెడీ గోడ గెలకనికి పోతే బంగారు దొరికింది, కుండ దొరికింది, బందుకున్నాక చూసిన వాళ్ళు ఆడాడు అమ్మినేది నాకు తెలుసు సార్. వాళ్ళు అసలు ఏమంటలేరు. ఎస్ఐ పడకరా సార్ ఇంక్వైరీ చేయండి, ఇంక్వైరీ చేస్తలేడు ఎస్ఐ. గట్టి ఎస్ఐ కూడా ఇందులో ట్విస్ట్ ఏంటంటే గుప్తనిధుల వ్యవహారం జరిగి నెల రోజులు దాటిపోతోంది. కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గ్రామ సర్పంచ్ నేరుగా జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసు విచారణ నత్తనడకనే సాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పినాడంటే, ఈ లేబరు పాత ఇంటిలో లేబరు 2 బేల్దారులు 3 లేబరు పనిచేస్తుండగా అక్కడ ఒక కుండ, దాంట్లో బంగారు నాణ్యాలు, ఆ ఎండి నాణ్యాలు, మిగతా కొన్ని కడ్డీలు కూడా దొరికినాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ద్వారా గవర్నమెంట్ కి తెలియజేయడం ఏమనగా మేము మీరు వెరిఫై చేసి ఆ బంగారు నాణ్యాలని, కడ్డీలని, ఎండి నాణ్యాలని తీసుకొని మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోగలరని కోరుచున్నాను. గట్టు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఓ ప్రాంతం. విజయనగర రాజులు, బీజాపూర్ సుల్తాన్లు, ఆ తర్వాత నిజాం పాలకులు ఏలుబడిలో గట్టు ప్రాంతం కొనసాగింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గట్టు సిరి సంపదలతో బంగారు గట్టుగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర సైతం చెబుతోంది. చుట్టూ దట్టమైన అడవులు, ఊరి చుట్టూ రక్షణ గోడ ఒకటి అప్పట్లో ఉండేది. పాత దేవాలయాలు, పురాతన నిర్మాణాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అందుకే గట్టులో గుప్తనిధులపై ప్రచారం కొత్తేం కాదు. అయితే తాజాగా దొరికిన గుప్త నిధుల వ్యవహారం లోగుట్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గట్టులో 50 ఏళ్ల క్రితమే నేతాజీ సర్కిల్ వద్ద గుప్త నిధులు బయటపడ్డాయట. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి గట్టు ప్రాంతంలో తవ్వకాలను పురావస్తు శాఖ నిషేధించింది. ఇటీవల మళ్లీ గట్టులో గుప్త నిధుల ప్రచారం జోరందుకుంది. సమగ్ర విచారణ చేయాలంటున్నారు స్థానికులు. మా ఊరు ఎప్పటికి బంగారే ఉంది కానీ అప్పుడు అమ్మేరే రాసులు పోసి అమ్మేరే వజ్రాలు మాణిక్యాలు అన్ని. ఇప్పుడు మరి బంగారు 60 ఏళ్ళ కింద సిక్కింది, అంత గవర్నమెంట్ వేరే మరి ఇప్పుడు తేలిందని మంది ఫుకారు వెళ్ళింది. మరి ఆడ ఉంది అది ఏడలేదు తెలియదు మాకిన. ఇప్పుడు మీరు సర్వే చేసి తీసుకోకపోతే మీ ధైర్యం, తీసుకోకపోతే అందరూ పంచుకొని తింటారు. మా ఊరు ఎప్పటికి బంగారే ఉంది కానీ స్థానిక